పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్న విద్యుత్ కేంద్రం KTPS లో ఈ రోజు 8 కూలింగ్ టవర్లని కూల్చివేశారు. ABC స్టేషన్లలో ఉన్న 8 కూలింగ్ టవర్లను 1965-78 సంవత్సరంలో జపాన్ టెక్నాలజీ ద్వారా నిర్మించడం జరిగింది. సుమారు 50 సంవత్సరాలకి పైగా సేవలను అందించిన ఈ 8 కూలింగ్ టవర్లను ఈ రోజు ఇంక్లోజన్ పద్ధతి ద్వారా నేలమట్టం చేశారు. 50 సంవత్సరాలకు పైగా 680 మెగా యూనిట్లకి విద్యుత్ ని అందించిన ఈ కూలింగ్ టవర్లని ఈ రోజు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒకే ఎత్తున కుప్పకూలే విధంగా ఈ రోజు నేలమట్టం చేయడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలని 3-4 రోజుల ముందు నుంచే అందరికీ అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఇన్ఫర్మేషన్ ని అందించి ఎవరు కూడా అటువైపు రాకుండా చూసుకొని ఎవరికి ఎటువంటి ఆపద జరగకుండా ఈ ప్రాసెస్ అయితే జరిగింది. కేవలం అంటే 100 to 120 మీటర్స్ హైట్ లో ఉన్న ఈ చిమ్నీలని కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే నేలమట్టం చేశారు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో 5 నెలల క్రితమే 485 కోట్ల విలువతో HRN కమర్షియల్ కంపెనీ కాంట్రాక్ట్ కి తీసుకోవడం జరిగింది. తర్వాత చాలా అవాంతరాలు అడ్డంకుల తర్వాత పెండింగ్ల తర్వాత ఎలక్షన్ కోడ్ తర్వాత బుధవారం ఉదయం అంటే ఈ రోజు మార్నింగ్ అయితే కంప్లీట్ గా ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇటీవల నోయిడాలో ఏ టెక్నీషియన్ అయితే నోయిడా టవర్స్ ని నేలమట్టం చేశారో అదే టెక్నీషియన్ ని పిలిపించి ఇక్కడ కూడా అదే పద్ధతి ద్వారా టవర్స్ ని అయితే నేలమట్టం చేశారు. భద్రాచలం పాల్వంచ కిన్నెరసాని వెళ్లే పర్యాటకులకు కానీ ప్రజలకు కానీ అంతంత హైట్ లో ఉంది కనువిందు చేసే చిమ్నీలు ఈ రోజుతో కనుమరుగైపోవడం జరిగింది. 100-120 మీటర్స్ హైట్ లో ఉన్న ఈ చిమ్నీలు భద్రాచలం పాల్వంచ కిన్నెరసాని వెళ్లే ప్రజలకి పర్యాటకులకి ఎంతో కనువిందు చేస్తూ ఉండేవి. చాలా మంది వాటి దగ్గర నిలబడి సెల్ఫీలు తీసుకొని ఎన్నో తీపి గుర్తులని మిగిల్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజుతో ఆ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిమ్నీలు కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఆ ప్లేస్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఆ ప్లేస్ మళ్ళీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మరి ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చి విద్యుత్ ఉత్పాదనకి ఎటువంటి అంతరాయం అనేది కలగకుండా ఉండడానికి మరి ఒక కొద్ది రోజుల్లోనే మరి ఒక కొత్త చిమ్నీలని కన్స్ట్రక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది KTPS.